సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా అధ్యక్షులు రెంజర్ల రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే అండి. 1 year తర్వాత మళ్ళీ సాయి చంద్ గారిని యాది చేసుకుంటూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మీకు ఎలా అనిపించింది? అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన పెద్ద వయసు వరకు జీవించి ఉండి మరణించి ఉంటే అదొక ఇట్స్ వర్స్ సెలబ్రేషన్. బట్ కాకపోతే చాలా తక్కువ వయసులో 39 సంవత్సరాల్లోనే ఆయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. అంటే విశేష జనాదరణ పొందినటువంటి వ్యక్తి చాలా తక్కువ టైంలో అయినా సరే చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడి సమాజాన్ని ప్రశ్నించి తల్లిదండ్రుల పట్ల తనకున్నటువంటి ప్రేమను గౌరవాన్ని కూడా పాట ద్వారా చాటుకొని మాటలు తక్కువగా మాట్లాడి పాట ద్వారా ఈ సమాజానికి తన మనసుని తన బాధని తన ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి వ్యక్తి. ఆయన మరణించి సంవత్సరం అయిన తర్వాత చాలామంది అనుకున్నారు ఏంటంటే సరే ఓకే ఆ టైంలో ఒక హైప్ వచ్చింది, ఆ హైప్ తర్వాత సాయి చంద్ని మన అందరూ గుర్తుంచుకుంటారా అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా సాయి చంద్ భౌతికంగా మరణించవచ్చు, సాయి చంద్ యొక్క దేహానికి మరణం ఉంది కానీ ఆయన పాటనకు మరణం లేదు అని చెప్పేసి ఇంత అద్భుతమైనటువంటి జన ఆదరణను చూసిన తర్వాత మనకు అర్థమవుతుంటుంది. అలానే సాయి చంద్ గారు పాటలతోనే చెప్తూ ఉంటారు. ఆయన చెప్పాలన్నా మీరు కూడా అంతే. బాండింగ్ అనేది ఎలా ఉండేది మీకు? అంటే మేమిద్దరము సైద్ధాంతికపరమైనటువంటి ఆలోచన ఒకటైనప్పటికీ కూడా దారులు వేరు. ఆయన విప్లవాత్మకమైనటువంటి భావాజాలంలో నడిచి తర్వాత తెలంగాణ విముక్తి కోసం నడిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కోసం నడిచారు. నేను అవుట్ స్టాండింగ్ మళ్ళీ తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అద్భుతమైనటువంటి గీతాలు కూడా రాసి ఈ సమాజాన్ని ప్రశ్నించాడు. నేను అవుట్ స్టాండింగ్గా ఫస్ట్ నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలోనే ఉండి నడిచాను. కాబట్టి పాత్ వేరైనప్పటికీ కూడా ఏ ప్రజలైతే పీడింపబడుతున్నారో వాళ్ళకు మద్దతుగానే మా పాట ఉండాలని చాలాసార్లు ప్రయత్నించి అక్కడి వరకు నిలబడ్డం అనేది నా ఆలోచన. ఒక్కసారి మీ నోటి ద్వారా ఆయన్ని యాది చేసుకుంటే ఒక పాట. ఎవ్వడు చెప్పిండురా మేం తక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను కలిసి బతికే భరత భూమి ఒక్కటే, నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, ఈ కులం అనే కుళ్ళును సృష్టించింది ఎవడురా, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకు ఏడా రాసిండురా మేం తక్కువ జాతోళ్ళని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.